బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై కథానాయికగా మెరుస్తున్న నటి సారా అర్జున్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఆమెకు అనూహ్యమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. దీంతో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb ప్రతివారం విడుదల చేసే మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో సారా అర్జున్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత వారం 2వ స్థానంలో ఉన్న సారా ఇప్పుడు ఏకంగా విజయ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్లను వెనక్కి నెట్టి నెంబర్ 1 పొజిషన్కు చేరుకుంది. అలాగే ఈ చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ 2వ స్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి 8వ స్థానంలో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 19వ స్థానానికి పరిమితమయ్యారు. వీరితో పాటు అగస్త్య నంద 12, భాగ్యశ్రీ బోర్సే 15వ స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు చిన్నారిగా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమా విజయంతో పాటు కొన్ని సంఘటనలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ధురంధర్ ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు రాకేష్ బేడి ఆమెను ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. అయితే దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ తాను సారాను ఒక తండ్రిలా ఆప్యాయంగా పలకరించానని, అది కేవలం తండ్రి తన కుమార్తె పట్ల చూపించే ప్రేమ మాత్రమేనని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ధురంధర్లో రణవీర్ సింగ్కు జోడీగా యాలినా జమాలీ పాత్రలో సారా అర్జున్ ఒదిగిపోయారు. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసింది. కేవలం 33 రోజుల్లోనే ఈ చిత్రం భారత్లో 831 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించింది. అంతకుముందు అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ వర్షన్ సాధించిన 830 కోట్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. దీంతో బాలీవుడ్ అరంగేట్రంతోనే ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక కరాచీలోని గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ తమ నటనతో అదరగొట్టారు. ఈ సినిమా సక్సెస్తో మేకర్స్ ఇప్పుడు పార్ట్ 2ను కూడా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మార్చి 19న ధురంధర్ 2వ భాగం థియేటర్లలోకి రానుంది.